ఆయన ఇంకా నిఖిల్ పరిస్థితి ఏంటి బ్రో? నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళ ముగ్గురు కూడా నిన్న డిస్కషన్ చూసారా మీరు? మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టారు. ఈ మిడ్ నైట్ లో వాళ్ళిద్దరు అంటున్నారు, ఆ ముగ్గురు అనుకుంటున్నారు, అరే మన ముగ్గురిని సపరేట్ చేశారా, మన ముగ్గురు ఎవరితో డిస్కస్ చేయకూడదురా అంటే ఈడు పృథ్వీ అంటే నీకు ఇప్పుడు అర్థమైందా అంటే, ఒరే అందరికి ఎప్పుడో అర్థమైంది, మీరు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, మీకు ధైర్యం లేదు, పగల మాట్లాడి ఆడవండి అందరితో ఏంటి కలవడానికి చూడండి, అటాచ్ అవ్వడానికి చూడండి, అర్థమైందా? ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఆ ఒక్కదానితోనే ఉన్నారు మీ ఇద్దరు. పాపం ఆయన మణికంఠ వస్తే నీకు ఎప్పటికైనా దొంగ మనోడు కాదు పవర్ అని చెప్పి అంటున్నాడు నిఖిల్. అరే ఆడు మనకి కాదని కాంతార కాదన్నామని మన దాంట్లోకి వచ్చాడు ఆప్షనల్ లేక, ఆడితో కొద్దిగా జాగ్రత్త ఉన్నారా, వాడు పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నారా, అది ఇదని వాడుతాడు. అసలు మీ బండారం మొత్తం బయట వెళ్ళిపోయింది. ముగ్గురు తోడు దొంగలే, తోడు దొంగలు ముగ్గురు ఒక చోట జాయిన్ అయ్యారు. ఇప్పుడు యష్మి ఇంకా నేను అనుకోలేదబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది. యష్మి ఆ పక్క వెళ్దాం అనుకున్నాను, ప్రేరణకు అసలు ఇష్టం లేదు మీ క్లాన్ లో. యష్మి సాక్రిఫైస్ చేసింది. అసలు నాకు యష్మి ఆ పక్కన ఉండటం పెద్దగా నచ్చలేదు, ఆ పక్క వెళ్ళడం నాకు నచ్చలా. చూద్దాం గేమ్స్ లో. నిన్న అయితే సభ్యుల్ని ఎంచుకోండి అని ఇద్దరికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు చూడాలి. నిఖిల్ ముఖం నెత్తురు చుక్కలేదు, మొత్తం వాడిపోయిన పువ్వులే తయారైంది. అందరూ నాకొద్దు ఇంకా అక్కడ అరెస్ట్ చేసి ఎవరన్నా అవతల టీంలో పంపించే ఉద్దేశం ఉందా అని సీతను అడగవలసి వచ్చింది బిగ్ బాస్. అయితే మణికంఠ టైంలో స్వైప్ చేయలేదు కానీ పంపించలేదు కానీ ప్రేరణ టైంలో ఎందుకు పంపించారు అవతల యష్మియే? మళ్ళీ ప్రేరణ అసలు మింగిల్ అవ్వలేదు అనమాట సోనియాతో. సోనియా అంటే అసలు పడదు. సోనియా అన్న, పృథ్వీ అన్న, నిఖిల్ అన్న, ప్రేరణకు అసలు ఇరిటేషన్ అనమాట. ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నారు వీళ్ళ హౌస్ లో. కాబట్టే ఈ ప్రేరణకి సాక్రిఫైస్ చేసింది యష్మి. కానీ అలా చేయడం నాకు నచ్చలేదు బ్రో. యష్మి ఆ పక్క వెళ్తాం, ఎందుకంటే ఆ పక్క మరీ స్ట్రాంగ్ అయిపోయింది నా ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే యష్మి ఈ పక్కన ఉంటే కొంచెం బలం ఉండేది, అదే ఫైట్ చేయడం. అంటే ప్రేరణ కూడా ఫైట్ చేద్దాం, నేను కాదంటలా. కాకపోతే ఆ పక్కకి వెళ్ళిపోవడం మీద నాకు ఆర్గ్యుమెంట్స్, ఈ పక్కన ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు లేరే సోనియా అన్న ఫీలింగ్ లో అయితే నేను ఉన్నా. నాకు నచ్చలేదు అది ఒక్కటే. అయ్యా సోనియాని గట్టిగా తగులుకోవాలంటే యష్మియే కదా. యష్మి ఈ పక్కన ఉందనుకో గట్టిగా వేసుకునేది, వచ్చిందమ్మా పెద్ద మహారాణి అనేది. అలాంటి వర్డ్స్ అన్ని మిస్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఆ టీం తరఫున సపోర్ట్ చేయాలి, తప్పదు. నీకు ఇంకో భారీ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్. ఒకరు ఇద్దరు కాదు, ఈ బత్తాయిలు అందరూ ముందే బయలుదేరతారు. ఇంకా సోనియా నీకు బయటకు చూసాను, మాటిపోయిన మొక్కల్లా అయిపోయింది ఒకళ్ళు. నిజం, ఒక్కరు కూడా మణికంఠ గడికి మీద ఆడికి ఓవర్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని చూసావా? ఆటలో కూడా ఎవరినన్నా ఒకరిని తప్పించాలి, మీరు ఓడిపోయిన ఎందుకంటే మణికంఠ గడికి తీసేస్తారంటే నబీలు. అలాగే మణికంఠ సోనియా ఏమాడుతుందబ్బా నబీల్ మణికంఠ ఇద్దరు క్లాన్ ఉన్నప్పుడు, కెరటం క్లాన్ ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నా గానీ మంచి కాంపిటీషన్ ఇచ్చాడు వాళ్ళ దగ్గర. వేసుకున్నాడు. చెప్పు నువ్వు ఏం గేమ్ ఆడావో చెప్పు, నాలాగా ఇప్పుడు దాకా నువ్వు ఏం గేమ్ ఆడావో చెప్పు అన్నాడు. సమస్య లేదు, అదికే నా ఒపీనియన్ రా. ఏదో పిచ్చిమానం. ఇగో సోనియా ఇగో ఏది మాట్లాడుతుంటే ఎప్పుడు నిజమబ్బా. సోనియా ఏ డైలాగ్ వదులుతుందో నాకు నువ్వు ఫిట్ కాదు అనిపిస్తుంది అంటుంది, చాలా సింపుల్ గా. ఆడు కూడా సేమ్ బ్రో, ఏం లేదు నీ దగ్గర, నాకు ఫిట్ కాదు అనిపిస్తున్నాను. ఒరే మీ బత్తాయిలు మొహం సంతకల్లా, అసలు మీ ముఖాలు ఎప్పుడన్నా అద్దాల్లో చూసుకుంటారు సామె. మీ ముగ్గురు ఆల్రెడీ బయటే కాదు ఇంటి బయట కూడా అభిమానులకు కూడా మీరు సపరేట్ అయ్యారు, మీకు ఆ విషయం తెలియట్లేదు. నిఖిల్ నువ్వు ఇంకా నీకు పడతా చూడు, నీకు గట్టిగా ఉంటది ఈ గాడి బూస్ట్, మామూలుగా ఉండదు. వీళ్ళని వదిలేలా లేవులే, నువ్వు చీకట్లో లో సడేమయ్యేలాగా వీళ్ళ ముగ్గురితోనే ఉంటావు నువ్వు చివరిదాకా. చూద్దాం, చివరిదాకా మీరు ఉండరు. నాకు తెలిసినంత వరకు వైల్డ్ కార్డ్ లో మిమ్మల్ని ఒక్కొక్కడిని తోసేస్తారు. వైల్డ్ కార్డులు ఇలా వస్తా ఉంటాయి, మీరు ఇలా పోతా ఉంటారు. సోనియా డాన్స్ అదో డాన్స్, అదో డాన్స్ అంటారు దాన్ని. ఏదో 4 స్టెప్లు ఇలా అంటుంది, ఇలా అంటుందా? నీకు సోనియాకి చాలా స్వార్థం, చాలా కుళ్ళి, అన్ని కూడా హై పీక్ లో ఉంటాయన్నమాట. అసలు నీకు ఒక్క వర్డ్ లో చెప్పాలంటే సోనియాకి అంతా సెల్ఫిష్నెస్. ఆమె స్వార్థం ఆమెదే, ఇంకెవరిని పట్టించుకోదు. వీళ్ళందరూ బత్తాయి వాడుకుంటుంది, ఆ విషయం ఇలా తెలియట్లేదు. ఈ బత్తాయిలు వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి నరికేస్తా ఉంటది. నన్ను గేమ్ లో తీసేస్తున్నారు, నీకు మిమ్మల్ని ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అన్నాడు. ఏం చేస్తాడు? అన్నాడంటే చేస్తాడు, మైండ్ అన్నాడంటే ఖచ్చితంగా నామినేట్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి నామినేషన్స్ లో ఈ ముగ్గురు బత్తాయిలు ఈ గాడి నుంచి ఉంటారు. చీఫ్ కింద నిఖిల్ ఇంకా అన్ఫిట్, చీఫ్ కింద ఎత్తి వచ్చింది. ఎందుకంటే గ్రూప్ గేమ్ మొదలెట్టాడు. గ్రూప్ గేమ్ మొదలెట్టినోడు ఎవడో కూడా బాగుపడాల బిగ్ బాస్ హౌస్ లో. ఎప్పుడు సోలో రాహుల్ దాకా కూడా బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా.
రియల్ అంటే రాహుల్ సిప్లిగంజ్ ఆ రోజుల్లో ఆడాడు బాగా. ఫేక్ గేమ్ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ అసలు నిజంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు బాసు. పీక్స్ లో ఉండేది. వాడు ఊరికే రాదు బాసు ఎవడికే, వాడు అంత పీక్స్ లో ఎంటర్టైన్మెంట్ చేసాడు. ఆ ఎపిసోడ్ అంటే నాకు మస్తు ఇష్టం.